హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఐసిఐసిఐ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వాళ్ళే మీకు కంప్లీట్గా 2 months పాటు కూడా ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళే మీకు జాబ్ అనేది ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు 18,000 పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తారు అండ్ మీకు స్టార్టింగ్లోనే అప్పుడు 45,000 వరకే శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు అండ్ అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఫీజు అనేది లేదనమాట. ఏపీ, తెలంగాణ, మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. సో చాలా మంచి అవకాశం. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి సో అంతా కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎటువంటి రూపాయి ఖర్చు లేదు. తప్పనిసరిగా లైక్ చేయకుండా వెళ్ళొద్దు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి అఫీషియల్ కెరీర్స్ పోర్టల్లోనే ఈ యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని అయితే మనకి పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి అఫీషియల్ పోర్టల్లోనే మనకి ఇక్కడ ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వీళ్ళ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి బ్రాంచెస్లలో ఈ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయితే పోస్టింగ్ అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి ఐసిఐసిఐ బ్యాంకుల్లోనే మీరు రిలేషన్షిప్ మేనేజర్గా మీ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. చాలామందికి బ్యాంకుల్లో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎటువంటి రూపాయి ఖర్చు లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి మీరు ఎంపిక అయితే సరిపోతుంది. సో మీ సొంత ఊరిలో ఇక జాబ్ అనేది పొందొచ్చు అనమాట. బోత్ ఏపీ అండ్ తెలంగాణ అందరికీ అవకాశం అవుతుంది. అండ్ మీ ఇక్కడ మీరు డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇక లింక్ ఏదైతే ఉందో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఆ లింక్ మీకు డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చేస్తాను. సో లింక్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తారనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అక్రాస్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఎలిజిబుల్, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రోగ్రామ్ ఫర్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మనకి ఇది ఎంట్రీ లెవెల్ మేనేజరల్కి సంబంధించి జాబ్ అనమాట. అండ్ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, అంతేకాకుండా బీటెక్ వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అందరికీ అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు మినిమం క్వాలిఫికేషన్ మాత్రం ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే సరిపోతుంది. రిక్రూట్మెంట్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ మీకు ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇక్కడ మీకు కంప్లీట్గా డీటెయిల్స్ని అయితే ఇచ్చారనమాట. సో ఏదైతే మనకి 2 months ట్రైనింగ్ ఉంటుందో ఆ 2 months ట్రైనింగ్కి సంబంధించి మీకు ఎవ్రీ మంత్ కూడా 18,000 రూపీస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఈ 2 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి మీకు క్లాస్ రూమ్లో మీకు కంప్లీట్గా ఆ బ్యాంక్కి సంబంధించి మీరు ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓగా మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది అదంతా కూడా కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నమాట ఈ 2 months ట్రైనింగ్లో. సో 2 months ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీకు ఇదే బ్యాంకుల్లో ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి బ్యాంకుల్లోనే రిలేషన్షిప్ మేనేజర్గా, ప్రొబేషనరీ ఆఫీసర్గా మీరు మీ కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఏదైతే 2 months ట్రైనింగ్ ఉంటుందో ఆ 2 months ట్రైనింగ్లో ఎవ్రీ మంత్ స్టైఫండ్ వచ్చేసి 18,000 అనేది ఎవ్రీ మంత్ పే చేస్తారు ఆ 2 months ట్రైనింగ్లో. అది అయిపోయిన తర్వాత మీకు స్టార్టింగ్ సాలరీయే 5 lakhs నుంచి 5.5 lakhs per annum మనకి బేస్డ్ ఆన్ లొకేషన్ బట్టి మీకు సాలరీ ప్యాకేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇది మనకి యాన్యువల్ ప్యాకేజ్. మీకు ఎవ్రీ మంత్ తీసుకుంటే మాత్రం 45,000కి పైగానే, దాదాపు 40 నుంచి 45,000కి పైగానే మీకు ఆ మధ్యలో సాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో బ్యాంక్ జాబ్స్ కూడా చూసిన వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో మనకి సెలక్షన్ ఎలా చేస్తారు? సో సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఏంటి అంటే, సో ఎవరైతే అప్లికేషన్ అనేది
ఆన్లైన్లో సబ్మిషన్ చేస్తారు. మీకు చూపిస్తాను ఏ విధంగా సబ్మిషన్ చేయాలి. ఆ ప్రాసెస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఫస్ట్ స్టెప్ మీకు వచ్చేసి ఏముంటుంది అంటే ఆన్లైన్లోనే మీకు ఒక చిన్న యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో దేని మీద ఉంటుందంటే ఇక్కడ 4 సెక్షన్కి సంబంధించి టాపిక్స్ ఉంటాయి. మీకు ఇందులో ఏంటి అంటే వర్బల్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఈ 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఫేస్ టు ఫేస్ మీకు డైరెక్ట్గా అక్కడ మీకు చెప్తారు లొకేషన్, అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సో మీకు డైరెక్ట్గా దీనికి సంబంధించి మీకు ట్రైనింగ్కి ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇదే బ్యాంకులో మీరు ప్రొబేషనరీ ఆఫీసర్గా మీరు కెరీర్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో మీకు దీనికి సంబంధించి అప్డేట్స్ అనేవి మీకు ఈమెయిల్ ద్వారా మేము చెప్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మీకు చాలా సింపుల్ టెస్ట్ ఇది. మనకి యాప్టిట్యూడ్ బేసిస్ ఆన్లైన్లోనే, అంటే మీకు చక్కగా ఇంటి నుంచి మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్ పంపిస్తారు, మీరు అటెండ్ అవ్వండి ఆన్లైన్ టెస్ట్కి అని చెప్పేసి మీరు చక్కగా ఇంటి నుంచి ల్యాప్టాప్ త్రూగా లేకుంటే బయట నెట్ సెంటర్కి వెళ్ళి కానీ మీరు టెస్ట్ క్లియర్ చేసేస్తే సరిపోతుందన్నమాట. సో మీకు దాని తర్వాత ఇంటర్వ్యూ అయిపోతే దీనికి ట్రైనింగ్ ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్కి మీరు సెలెక్ట్ అయితే అయిపోవచ్చు. సో మనకి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. మీరు ఏం చేయాలి వర్క్కి సంబంధించి అంటే ఇక్కడ రిలేషన్షిప్ మేనేజర్గా మీరు ఆ యొక్క బ్యాంకులో కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడము, బిజినెస్ డెవలప్మెంట్ చూసుకోవడము, అండ్ ఇంకా 360 డిగ్రీ బ్యాంకింగ్ ఛాంపియన్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే ఎన్హాన్స్ ది పోర్ట్ఫోలియో క్వాలిటీ, కస్టమైజ్డ్ సొల్యూషన్స్, బిహోల్డ్ అవర్ వాల్యూస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మీకు 2 months ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీరు మొత్తం కూడా సో దీనికి సంబంధించి అసలు ఏం వర్క్ ఉంటుంది ఏంటి అంత మొత్తం నేర్చుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చారు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో కూడా మీరు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. బ్యాంక్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఒక ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్కి సంబంధించి సో ఏ విధంగా అప్లై చేయాలంటే సో ఇక్కడ మీకు అప్లై నౌ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లాగిన్ అండ్ సైన్ అప్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడ మీరు సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయాలి. సో సైన్ అప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయాలి. సో మీరు ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ వచ్చేసి ఆధార్కి ఏదైతే లింక్ ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే యూజ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రకారం మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి అండ్ మిగతావన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉండాలి అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక డిజిట్ ఉండాలి. సో ఆ విధంగా మీరు పాస్వర్డ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఈ విధంగా మనకి అప్లై జాబ్ కంప్లీట్ అప్లికేషన్ అని చెప్పేసి వచ్చేస్తుంది. డైరెక్ట్ ఇక్కడ మీరు కంప్లీట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి సో మీరు మిగతా ప్రాసెస్ అంతా కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి 5 steps ఉంటాయి. సో ఇంకా మనకి దీని తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. ఫస్ట్ మీ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత క్వాలిఫికేషన్, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ సో అంతా కూడా కంప్లీట్ చేసేసి మీరు ఫైనల్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేయాలి, రెజ్యూమే అప్లోడ్ చేయాలి. సో చాలా ప్రాసెస్ ఉంటుంది. సో దీని గురించి మీకు డీటెయిల్డ్గా సపరేట్ వీడియో చేస్తాను. సో అందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో చెప్పాలంటే చాలా లెంతీ అయితే అవుతుంది. సో చాలా సింపుల్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది టైం తీసుకుంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వీటికి సంబంధించి లింక్స్ అనేవి ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.